హలో ఎవ్రీవన్. నవోదయలో మెంటల్ ఎబిలిటీ అని సబ్జెక్ట్ ఉంది కదా. సో ఆ మెంటల్ ఎబిలిటీలో మన ప్రెజెంట్ టాపిక్ ఏంటి? ఇన్కంప్లీట్ ఫిగర్. సో ఈ నేమ్ కి రకరకాల ఉంటుందమ్మా. ఇన్కంప్లీట్ ఫిగర్ అంటారు, ఇంకొక పేరుతో పిలుస్తారు. సో టోటల్ గా కాన్సెప్ట్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఏంటి కాన్సెప్ట్? ఒక డయాగ్రామ్ ఇస్తాడు ఇక్కడ. సో అందులో 4 బాక్సెస్ గా డివైడ్ చేస్తారు. ఓకేనమ్మా. మాక్సిమం టైమ్స్ ఇక్కడ స్క్వేరే ఇస్తాడమ్మా. మాక్సిమం టైమ్స్ ఒక చతురస్రం లాగా స్క్వేర్ లాగా ఇస్తాడు. కానీ ఒక్కొక్కసారి సర్కిల్ ఇవ్వచ్చు, ఇంకేదైనా షేప్ ఇవ్వచ్చు. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? ఇచ్చిన ఫిగర్ అనేది 4 బాక్సెస్ గా డివైడ్ అయి ఉంటుంది. ఓకేనమ్మా. సో 4 బాక్సెస్ లో 3 బాక్సెస్ లో ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది. 4th బాక్స్ ఏదైనా కావచ్చు, ఒకటి ఎంటీగా ఇస్తాడు. ఆ ఎంటీ ఇచ్చిన బాక్స్ లో మనకి ఏ ఆన్సర్ వస్తుందో ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఫార్మేషన్ ఈ విధంగా ఉంటుందమ్మా. మీకు ఇక్కడ ఎంటీ బాక్సెస్ ఇచ్చాను. క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఒక ఎంటీ బాక్సెస్ ఫామ్ చేసాం మనం ఇక్కడ. సో ఇది క్వశ్చన్ ఫిగర్. క్వశ్చన్ ఫిగర్ అనేది ఒక బాక్స్ ఉంటుందమ్మా. ఒక స్క్వేర్ బాక్స్ కావచ్చు, ఒక సర్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది 4 బాక్సెస్ గా డివైడ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. 4 ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ 4 ఆన్సర్ ఫిగర్స్ నుంచి మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ ని కంప్లీట్ చేస్తాం. ఓకేనా? ఇన్కంప్లీట్ ఫిగర్ ని కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం నేర్చుకునేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఈ మిడిల్ వన్ అమ్మా. ఈ మిడిల్ వన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు కంప్యూటర్ లో మనం కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలంటే చెప్పేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకు అవసరం పడతాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మిడిల్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనమ్మా. ఆ మిడిల్ పాయింట్ తో మనకి ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ బాక్స్ అమ్మా, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, 4th బాక్స్. ఓకేనమ్మా. మీకు ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి చెప్పడం జరిగింది. ఇస్తే 4 బాక్సెస్ లో సేమ్ ఫిగర్ ఉంటుంది. ఓకేనమ్మా. ఒక్కొక్కసారి 4 బాక్సెస్ లో సేమ్ ఫిగర్ ఉంటుంది. లేదా ఎనీ 2 బాక్సెస్. మీకు ఎనీ 2 బాక్సెస్ అనే వర్డ్ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఎనీ 2 అంటే ఏవైనా 2. సపోజ్ ఈ 2 బాక్సులలో సేమ్ ఫిగర్ ఇచ్చాడమ్మా. ఈ 2 బాక్సుల్లో సేమ్ ఫిగర్ ఇచ్చి థర్డ్ బాక్స్ లో వేరే ఫిగర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 4th బాక్స్ లో కూడా సేమ్ ఫిగర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ లో కూడా అదే ఫిగర్ వస్తుంది. ఓకేనమ్మా. ఎనీ 2 బాక్సెస్. ఒక 2 బాక్సెస్ లో సపోజ్ ఈ 2 బాక్సెస్ లో సేమ్ ఫిగర్ ఇచ్చాడమ్మా. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? మీకు ఎనీ 2 బాక్సెస్ లో ఓకేనమ్మా, ఈ 2 బాక్సెస్ సేమ్ ఉన్నాయి అంటే ఈ 2 బాక్సెస్ లో కూడా సేమ్ ఉండాలి. ఓకేనమ్మా. సో ఎనీ 2 బాక్సెస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ మాక్సిమం టైమ్స్ ఇక్కడ 4th బాక్స్ ఎంటీగా ఇస్తాడు, లేదా క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు. క్వశ్చన్ మార్క్ ఇవ్వచ్చు, లేదా ఎంటీగా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమి లేకుండా ఇలా ఖాళీగా ఇచ్చినా సరే ఈ బాక్స్ లో ఏం ఆన్సర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ సపోజ్ ఏ బాక్స్ ఉంది నాన్న, ఏ బాక్స్ లో సర్కిల్ ఉంది అనుకోండి, మనం ఏ ఆన్సర్ గా పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ రావాలని మనకు తెలిసింది, ఏలో ఆన్సర్ ఉందని చెప్పేసి మనం ఏ ఆన్సర్ పెట్టేసుకుంటాం. సో మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. సపోజ్ ఈ బాక్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అనుకోండి అమ్మా. ఈ బాక్స్ మనం ఆన్సర్ ఇదే కదా. సో ఆన్సర్ ఇదే. ఈ బాక్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం, అప్పుడు ఇది కంప్లీట్ ఫిగర్ అవుతుంది. సో ఇక్కడ ఈ సెంటర్ పాయింట్, ఈ మిడిల్ పాయింట్ ఉందమ్మా. ఈ మిడిల్ పాయింట్ ఈ బాక్స్ లో ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఈ బాక్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి. ఓకేనమ్మా. ఈ పాయింట్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఈ ఎడ్జ్ ఈ బాక్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాం, ఇదే ఆన్సర్ అనుకోని. సో ఈ ఎడ్జ్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ మ్యాచ్ అవుతాయి. ఓకేనా? ఈ రెండు సేమ్ పాయింట్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ ఉందన్నా, ఈ బాక్స్ ఈ కార్నర్ ఉందా, ఈ కార్నర్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మిడిల్ పాయింట్ ఉందా, ఈ ప్రాబ్లం కి మిడిల్ పాయింట్ ఇది నాన్న. సో ఈ మిడిల్ పాయింట్ ఇది మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఆన్సర్ ఏదైనా సరే, ఓకేనమ్మా, మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో ఆన్సర్ ఏదైనా కావచ్చు, కానీ మిడిల్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తే మీకు ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. ఓకేనమ్మా. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఈ లెఫ్ట్ సైడ్ టాప్ లో ఏదైతే ఉందో, లెఫ్ట్ సైడ్ టాప్ లో ఉండే ఈ పాయింట్ ఉందన్న, అది మిడిల్ పాయింట్ అవుతుంది. ఈ మిడిల్ పాయింట్ గురించి ఎందుకు మనం ఇంత ఎక్కువగా చెప్పుకుంటున్నాం? మనకి క్లాస్ లో ఇప్పుడు కంప్యూటర్ లో కొన్ని పిక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. మిడిల్ పాయింట్ ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్స్ చాలా వస్తాయి, ఈజీగా వస్తాయి. సో ఎప్పుడు నేను ఈ చెప్పిన కాన్సెప్ట్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది? ఈ 4th బాక్స్ ఖాళీగా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏదైనా కావచ్చమ్మా. సపోజ్ బి ఆన్సర్ అనుకోండి, ఈ బాక్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఈ బాక్స్ లో ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. ఈ ప్రాబ్లంకి ఇది మిడిల్ పాయింట్ అమ్మా. సో ఈ బాక్స్ మనం ఇక్కడ తీసుకొచ్చామంటే ఇది మిడిల్ పాయింట్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? సపోజ్ ఇక్కడ ఈ విధంగా డ్రా చేసాడమ్మా, ఈ విధంగా ఇచ్చాడు. మనకు తెలుసు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఒక సర్కిల్ పార్ట్ రావాలి. ఎందుకంటే చుట్టూ మిడిల్ పాయింట్ చుట్టూ సర్కిల్ షేప్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ఏం రావాలమ్మా,
ఒక సర్కిల్ పాయింట్ రావాలి. సో ఇక్కడ ఇలా వస్తుంది. సో మనకి ఇచ్చే ఆప్షన్స్ లో కూడా ఈ విధంగా ఉండాలమ్మా. మనకి ఇచ్చే ఆప్షన్స్ లో కూడా ఈ విధంగా ఉండాలి. అన్ని ఆప్షన్స్ లో కూడా మనం చెక్ చేసుకుంటే ఏ ఆప్షన్ సరే ఈ ప్లేస్ లోనే నేను ఆ మార్క్ డ్రా చేశాను. ఆ ప్లేస్ లో ఎందుకు డ్రా చేశాను? ఇక్కడ మనం మిడిల్ పాయింట్ చుట్టూ అంటున్నాం. సో మిడిల్ పాయింట్ దగ్గరగా ఈ బాక్స్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో మనకి ఇచ్చే ఆప్షన్స్ లో కూడా కరెక్ట్గా ఇక్కడే ఉండాలమ్మా. ఇది మిడిల్ పాయింట్ అని చెప్పాను. సో మిడిల్ పాయింట్ అనే కాన్సెప్ట్ అందుకే చెప్పడం జరిగింది. సో మిడిల్ పాయింట్ దగ్గర సర్కిల్ షేప్ వచ్చింది. సో ఇక్కడ కూడా సర్కిల్ షేప్ ఇక్కడే ఉండాలమ్మా. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా సర్కిల్ షేప్ ఇక్కడే ఉంటేనే అది మనం ఆన్సర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. వేరే ప్లేస్ లో ఉందనుకోండి అది అవసరం లేదు, ఎలిమినేట్ చేసుకుంటాం. ఓకేనమ్మా. ఇప్పుడు మనం కంప్యూటర్లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే జిలన్, ఇది క్వశ్చన్ ఫిగర్ అమ్మా. లెఫ్ట్ సైడ్ ఉన్నది క్వశ్చన్ ఫిగర్, రైట్ సైడ్ ఉన్నాయి ఆన్సర్ ఫిగర్స్. ఓకే, సో మీకు ఎవ్రీ క్వశ్చన్ కూడా మీకు కంప్యూటర్ ముందు మీ స్క్రీన్ ముందు ఒక పిక్చర్ డిస్ప్లే కాగానే దానికి ఆన్సర్ ఏదనిపిస్తుందో, ఓకేనమ్మా, మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వీడియో పాజ్ చేసి వీడియో కింద కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ సెండ్ చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా అమ్మా, ఎవ్రీ క్వశ్చన్ కూడా వీడియో పాజ్ చేయండి. 1 minute ఆలోచించండి. ఓకేనమ్మా, టైం తీసుకోండి. మీకు కూడా కొద్ది టైం ఇస్తాను. టైం ఇచ్చిన తర్వాత మీకు ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో అది వెంటనే ఆన్సర్ సెండ్ చేసి తర్వాత వీడియోని కంటిన్యూస్ గా చూడండి. ఓకేనమ్మా. సో కొత్త విషయాలు ఏమైనా తెలవచ్చు. అన్ని టాపిక్స్ ఈజీగానే ఉంటాయన్నా. సో ఈ ప్రాబ్లంలో 4th బాక్స్ లో ఏమొస్తుంది ఆన్సర్ ఒకసారి గెస్ చేయండి. ఓకేనమ్మా, మీరు వీడియోని పాజ్ చేసి చూడండి, నేను కంటిన్యూస్ గా చెప్తూ ఉంటాను. సో ఇక్కడ 3 బాక్సెస్ అబ్జర్వ్ చేయండి అమ్మా. మీరు ఏదైనా ఒక బాక్స్ ని పర్టికులర్ ఒక బాక్స్ ని అబ్జర్వ్ చేయండి. మీరు ఎనీ బాక్స్ తీసుకొని ఏముంది అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్ లో 2 డయాగ్నల్స్ ఉన్నాయి, అంటే 2 కర్ణాలు లాగా ఉన్నాయి. లేదు ఇంటూ షేప్, ఎక్స్ షేప్ లో 2 లైన్స్ ఉన్నాయి. అందులో యారో మార్క్స్ ఉన్నాయి, చూసారా? యారో మార్క్స్ యొక్క డైరెక్షన్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనమ్మా, యారో మార్క్స్ ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కటి కూడా ఇటువైపు వెళ్తుంది, ఇది ఇటువైపు వెళ్తుంది, ఇది ఇటువైపు, ఇది ఇటువైపు, 4 వైపుల డైరెక్షన్స్ ఉన్నాయి దానికి. ఓకేనమ్మా, ఈ 4 యారోస్ కూడా 4 డైరెక్షన్స్ లో డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. అంటే 4 కూడా 4 వైపులా వెళ్తున్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్. ఓకే, సో ఏ బాక్స్ తీసుకున్నా మీకు అదే విధంగా కనిపిస్తుంది. ఓకేనమ్మా, ఏ బాక్స్ తీసుకున్నా మీకు అదే విధంగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఎలా ఉండాలి? నెక్స్ట్ వచ్చేవి కూడా సేమ్ ఈ 3 బాక్సెస్ లో సేమ్ ఉన్నాయి. ఓకేనమ్మా, 3 బాక్సెస్ లో సేమ్ ఫిగర్ ఉంటే 4th బాక్స్ లో కూడా సేమ్ డయాగ్రామ్ వస్తుంది ఆర్ సేమ్ ఫిగర్ వస్తుంది. అవునా? సో ఈ బాక్స్లలో ఉన్న ఏదైతే ఉన్నదో సేమ్ ఇక్కడ కూడా అదే రావాలి. అంటే 2 ఎక్స్ లాంటి 2 లైన్స్ రావాలి. నెక్స్ట్ వాటికి 4 యారోస్ ఉండాలి. యారో మార్క్స్ కూడా ఎటు ఉండాలి? డిఫరెంట్ సైడ్స్ వెళ్ళాలి. అవునా? సో మీ ఇక్కడ ఏ అనే ఆప్షన్ తీసుకోండి అమ్మా. జస్ట్ ఇంటూ మార్క్ ఉండాలని చెప్పాను మీకు ఇక్కడ. ఓకేనమ్మా, జస్ట్ 2 డయాగ్నల్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏ బాక్స్ వచ్చి ఎక్సెస్ గా ఒక లైన్ వచ్చింది ఇక్కడ. సో ఏతో మనకు పని లేదు, ఏ అనేది రాంగ్ అని తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ బి నాకు ఆన్సర్ లాగా అనిపిస్తుంది. సరే చెక్ చేద్దాం. సి చూడండి ఒకసారి. సి చూస్తే ఇక్కడ ఈ 2 యారోస్ వేరు వైపులో వెళ్తున్నాయమ్మా. కానీ ఇక్కడ చూడండి, ఈ 2 యారోస్ ఎటు వైపు వస్తున్నాయి? ఈ 2 కూడా మిడిల్ పాయింట్ వైపు వస్తున్నాయి. మిడిల్ పాయింట్ వైపు రావద్దు కదా. మనకి 4 యారోస్ కూడా ఎలా ఉండాలి? 4 డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్ళాలి. కానీ సిలో వెళ్ళట్లేదు కాబట్టి సి కూడా అవసరం లేదు. ఓకేనమ్మా. నెక్స్ట్ డి చూడండి. డిలో ఈ 2 యారోస్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ 2 యారోస్ చూడండి, ఈ 2 ఒకే డైరెక్షన్ ఇటువైపు వెళ్తున్నాయి. కాబట్టి ఇది కూడా రాంగే. సో ఇప్పుడు బీని చెక్ చేసుకుందాం అమ్మా. నేను ఫస్ట్ ఏం చేశాను? రాంగ్ ఆన్సర్స్ ని తీసేశాను. ఓకేనమ్మా. సో ఇప్పుడు బి చెక్ చేసుకుంటే మనకి 2 ఎక్స్ షేప్ లో ఆర్ ఇంటూ షేప్ లో ఉన్నాయి. అండ్ 4 యారోస్ మార్క్ కూడా 4 వైపులా డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నాయి. ఓకేనమ్మా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. మీకు ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది? ఫస్ట్ వీటిలో ఎలా ఉన్నాయమ్మా? 4 యారోస్ కూడా 4 వైపులా 4 కార్నర్స్ కి వెళ్తున్నాయి. సో బిలో చూడండి, 4 యారోస్ కూడా 4 కార్నర్స్ కి వెళ్తున్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి అనమ్మా. సో ఎగ్జాక్ట్లీ బి అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ కాస్త కంప్లీట్ చేయాలంటే ఏ బాక్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి? బి అనే బాక్స్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారు? రెడ్ బాల్ పెట్టిన ప్రతిసారి కూడా అమ్మా, ఓకేనా, మీకు ఆన్సర్ వచ్చి రెడ్ బాల్ ఇక్కడ బి దగ్గర పెట్టారంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు రివిజన్ లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? ఇది లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ ఫిగర్, రైట్ సైడ్ ఆన్సర్ ఫిగర్స్. ఇక్కడ ఆప్షన్స్ లేకపోయినా మీరు ఫస్ట్ వన్ ఏ అనుకోండి, సెకండ్ వన్ బి అనుకోండి, థర్డ్ వన్ సి, ఫోర్త్ వన్ డి అనుకొని మీ ఆన్సర్ని సెండ్ చేయండి. చాలా ఈజీ వన్ కదమ్మా. ఓకేనా? సో ఇక్కడ ప్రాబ్లంలో మీరు ఒక్కొక్క బాక్స్ సెపరేట్గా చూడొచ్చమ్మా, లేదు కంబైన్డ్గా హోల్ ఫిగర్ని ఒకేసారి చూడొచ్చు. ఓకేనా? ఒక్కొక్క బాక్స్ని చూస్తే ఏమొస్తుంది? ఇలాంటి డిజైన్ ఒకటి ఏదో ఉంది. ఓకేనమ్మా. సేమ్ డిజైన్ అన్ని బాక్సుల్లో ఉంది అనుకుంటాం. లేదు మీరు కంబైన్డ్గా అన్ని బాక్సులు కలిపి చూస్తే ఈ మిడిల్ పాయింట్ చుట్టూ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది. సో మిడిల్ పాయింట్ చుట్టూ సర్కిల్ రావాలి. సో మీరు వీలుంటే ఇక్కడ పెన్ కానీ పెన్సిల్ కానీ డ్రా చేసుకోవచ్చమ్మా. పేపర్ మీద ఉన్నప్పుడు ఎగ్జామ్ రోజు ఇలా డ్రా చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు.
ఓకే. లేదు ఇంకా సింపుల్ గా అంటే మీరు ఇలాంటి షేపు ప్రతి ఒక్క బాక్స్ లో ఉన్న షేపు 3 బాక్సెస్ లో సేమ్ షేప్ ఉంది ఆర్ సేమ్ డయాగ్రామ్ ఉంది. సో అలాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంది అని మీరు ఆప్షన్ చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. బిలో ఉంది. ఓకేనమ్మా. మీరు డ్రా చేసుకున్నా ఇలా రిమైనింగ్ పార్ట్ ని ఈ ఫోర్త్ పార్ట్ ని డ్రా చేసుకున్నా సరిపోతుంది. లేదు ఇలాంటి షేపే మూడిట్లో సేమ్ షేప్ ఉంది కాబట్టి ఫోర్త్ బాక్స్ లో కూడా అలాంటి షేపే ఉండాలి. ఓకేనమ్మా. అలాంటి షేప్ ఎక్కడ ఉందని చూస్తే ఓన్లీ ఇచ్చిన ఆప్షన్స్ లో ఓన్లీ బిలో మాత్రమే ఉంది. కాబట్టి బి అనేది మన ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సర్కిల్ పార్ట్ రావాలమ్మా. సర్కిల్ పార్ట్ రావాలి. ఈ షార్ప్ ఎడ్జ్ లాగా ఉందా? ప్రతి ఒక్క బాక్స్ లో షార్ప్ ఎడ్జ్ లాగా ఉందా? ఆ షార్ప్ ఎడ్జ్ ఎటువైపు వెళ్తుంది? ఈ వర్టిక్స్ వైపు వెళ్తుంది. సో ఇక్కడ కూడా వర్టిక్స్ వైపు వచ్చినట్లుగా ఉండాలి. మన బి ఆప్షన్ చూడండి ఒకసారి. ఓకేనమ్మా. ఇక్కడేమో సర్కిల్ పార్ట్ ఉంది. ఈ షార్ప్ ఎడ్జ్ ఈ వర్టిక్స్ వైపు వచ్చింది. ఓకేనమ్మా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ మీరు వీడియోని పాజ్ చేసుకోవాలి. ప్రతిసారి కూడా నేను రిపీట్ చేసి చెప్తున్నానమ్మా. ప్రతిసారి క్వశ్చన్ డిస్ప్లే అయిన ప్రతిసారి కూడా వీడియోని పాజ్ చేయండి. ఆన్సర్ని మీకు మీరు ఓకేనమ్మా మీకు మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎక్కువ కాన్సెప్ట్ మీకు ఈజీగా వస్తున్నాయి, ఎక్కువగా నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరే ఆన్సర్ ట్రై చేయండి. నేను చెప్పడానికంటే ముందే మీరు ఆన్సర్ ట్రై చేసి ఆన్సర్ని సెండ్ చేయండి. తర్వాత వీడియోని కంటిన్యూస్గా చూడండి. ఆన్సర్ వచ్చినా సరే. ఓకేనమ్మా. రైట్ అమ్మా. ఇక్కడ ఏ ఆన్సర్ రావచ్చు? రైట్ ఇక్కడ చూడండి. మీరు 4 బాక్సెస్ లో కూడా ఓకేనమ్మా ఈ 3 బాక్సెస్ లో చూస్తే ప్రతి ఒక్క వర్టిక్స్ దగ్గర ఈ టోటల్ స్క్వేర్ కి 4 వర్టిసెస్ ఉంటాయమ్మా. 4 శీర్షాలు ఉంటాయి. సో ఈ వర్టిక్స్ దగ్గర ఈ వర్టిక్స్ దగ్గర ఈ వర్టిక్స్ దగ్గర చిన్న స్క్వేర్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్కి ఎక్కడ ఉండాలి ఆ స్క్వేరు? ఇక్కడ ఉండాలమ్మా. ఏలో ఎక్కడ ఉండాలి? బిలో లేదు, సిలో లేదు, డిలో ఉంది. సో మనకు బి అండ్ సి అనేది మనకి అవసరం లేదు. ఎందుకంటే ఆ ఏరియాలో మనం చెప్పుకున్న ఏరియాలో స్క్వేర్ లేదమ్మా. ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో ప్రతి ఒక్క వర్టిక్స్ దగ్గర చిన్న స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ మనకి స్క్వేర్ ఉండాలి. ఓకేనమ్మా. సో అక్కడ ఏలో ఉంది, డిలో ఉంది. మిగిలిన రెండింటిలో లేదు కాబట్టి ఆ రెండింటిని ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి? ఏదో డిజైన్ ఉందమ్మా. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఏదో ఒక డిజైన్ ఉంది. సో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకేనమ్మా. సో ఇక్కడ ఇలాంటి పార్ట్ ఓకేనమ్మా ఒక డిజైన్ లాంటి పార్ట్ ఉందా? అది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వస్తుంది. ఈ డాట్స్ ఉన్న చూడమ్మా. డాట్స్ ఎక్కడ ఉన్నాయి? మిడిల్ పాయింట్ వైపు ఓకేనమ్మా ఈ క్రాస్ లైన్స్ ఉన్నాయా? ఆ లైన్స్ కి మిడిల్ పాయింట్ కి మధ్యలో డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ ఎటువైపు ఉన్నాయమ్మా? మిడిల్ పాయింట్ వైపు డాట్స్ వచ్చాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా డాట్స్ రావాలి మనకి. అంటే ఇటువైపు డాట్స్ రావాలి, ఇటువైపు డిజైన్ రావాలి. ఓకేనమ్మా. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? డిలో ఉంది. నేను ఇక్కడ మిడిల్ పాయింట్ అని మెన్షన్ చేసి చెప్పింది అందుకే అమ్మా. ఫోర్త్ బాక్స్ లో ఓకేనమ్మా ఖాళీగా ఇచ్చినప్పుడు ఇది మిడిల్ పాయింట్ కదా. ఈ మిడిల్ పాయింట్ ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఏదవుతుందంటే ఇది అవుతుందమ్మా మిడిల్ పాయింట్. సో ఈ మిడిల్ పాయింట్ వైపు డాట్స్ ఉండాలని నేను అనుకున్నాం. సో మిడిల్ పాయింట్ వైపు డాట్స్ ఎక్కడ ఉన్నాయి? డిలో ఉన్నాయి. ఓకేనమ్మా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. మనం ఈ డి అనే ఆప్షన్ తీసుకెళ్ళి మనం ఇక్కడ పెడితే ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ కాస్త కంప్లీట్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇన్సైడ్ డాట్స్ ఉన్నాయి. ఈ కార్నర్ కి ఒక స్క్వేర్ ఉండాలి. ఇంకొక వైపు ఏముండాలని చెప్పాను? ఈ చిన్న డిజైన్ ఉండాలని చెప్పాను. అవునా? సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనా? రైట్, చాలా ఈజీ వన్. సో ఒకసారి వీడియో పాజ్ చేసుకోండి, వెంటనే మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ మీకు వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మిగిలిన ఆప్షన్స్ వైపు ఒకసారి చూడండి. ఓకేనా? వెంటనే ఇదే ఆన్సర్ ఫిక్స్ కాకుండా మిగిలిన ఆప్షన్స్ కూడా చూడండి. అవసరమైతే మిగిలిన ఆప్షన్స్ ని రాంగ్ ఆన్సర్స్ గా ఎలిమినేట్ చేయండి. ఓకేనమ్మా. ఇది రాంగ్ ఆన్సర్స్ అని మీకు మీరు ఎలిమినేట్ చేసుకుంటే మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటారో అది పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఆన్సర్ మీకు వచ్చిన ప్రతిసారి కూడా వెంటనే ఆన్సర్ సెండ్ చేయకుండా మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చూసి ఇది కరెక్టే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో మీకు ఇక్కడ తెలిసిపోతుందమ్మా, ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక లైన్ ఉంది. ఓకేనా? ఓన్లీ ఒక బాక్స్ వరకే చూడండి. ఈ వర్టిక్స్ ఈ సెంటర్ నుంచి ఈ మిడిల్ పాయింట్ నుంచి వర్టిక్స్ వైపు ఒక లైన్ వెళ్ళింది. సో దాని చుట్టూ వైట్ పార్ట్ ఉంది, రిమైనింగ్ పార్ట్ బ్లాక్ ఉంది. ఓకేనా? ప్రతి ఒక్క బాక్స్ లో అంతే ఉంది కదా. సో మనకి ఇక్కడ ఈ మిగిలిన అన్ని బాక్స్లలో సేమ్ డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ డిజైన్ రావాలి. ఫోర్త్ బాక్స్ లో సేమ్ షేప్ ఆర్ సేమ్ డిజైన్ రావాలి. సో మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ రావాలి. ఓకేనా? మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ రావాలి ఇక్కడ. నెక్స్ట్ దాని చుట్టూ వైట్ పార్ట్ ఉండాలి, రిమైనింగ్ పార్ట్ బ్లాక్ ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏలో ఉంది. నేను మిడిల్ పాయింట్ అని ఇక్కడ మెన్షన్ చేసి చెప్పినప్పుడు ఈ బాక్స్ కి మిడిల్ పాయింట్ గా ఏది కన్సిడర్ చేస్తాం? ఇది మిడిల్ పాయింట్ గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మనం
ఈ బాక్స్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇది ఇది మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా, నేను రెడ్ బాల్ పెట్టిన ఈ 2 పార్ట్లు ఉన్నాయా, ఈ 2 మ్యాచ్ అవుతాయి. సో మనకి మిడిల్ పాయింట్ నుంచి లైన్ రావాలని చెప్పాను. మిడిల్ పాయింట్ నుంచి వర్టెక్స్ వైపు ఒక లైన్ రావాలి అని చెప్పాను. దానికి 2 వైపులా వైట్ పార్ట్ ఉండాలి, వాటికి దూరంగా బ్లాక్ పార్ట్ ఉండాలి. ఓకేనమ్మా, సో ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చూడండి, క్లియర్ గా తెలిసిపోతుంది అవి రాంగ్ ఆన్సర్స్ అని. ఓకేనమ్మా, సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, చూడగానే 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉన్నట్లుగా తెలిసిపోతుంది. మీరు ఏం చేస్తారంటే అమ్మా, ఒక బాక్స్ ఏదైనా ఒక బాక్స్ చూడండి, మిగిలిన 2 బాక్స్ ని మీ ఫింగర్ తో క్లోజ్ చేయండి. మీ మొబైల్లో ఏం చేస్తారు, ఈ 2 బాక్సెస్ క్లోజ్ చేసి ఈ బాక్స్ ని చూడండి, లేదా ఈ 2 బాక్సెస్ ని క్లోజ్ చేసి ఈ బాక్స్ అయినా చూడండి. చూస్తే మీకు ఏమర్థం అవుతుంది, పై వైపు ఒక హాఫ్ సర్కిల్ ఉందమ్మా, వైట్ లో ఉంది. హాఫ్ సర్కిల్ ఎలా ఉంది, వైట్ కలర్ లో ఉంది. కింద వైపు కూడా ఇంకొక హాఫ్ సర్కిల్ ఉంది. రిమైనింగ్ పార్ట్ బ్లాక్ కలర్ తో నింపారు. ఓకే, ప్రతి ఒక్క బాక్స్ లో కూడా అదే ఉంటుంది చూడండి. ప్రతి ఒక్క బాక్స్ ని చూసినప్పుడు మిగిలిన 2 బాక్స్ ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తే తెలిసిపోతుంది, ఒక హాఫ్ పార్ట్ పై వైపు టర్న్ అయి ఉన్న హాఫ్ సర్కిల్, ఇంకొక కింద వైపు టర్న్ అయి ఉన్న హాఫ్ సర్కిల్, రిమైనింగ్ పార్ట్ బ్లాక్ కలర్. సో 3 బాక్సెస్ లో అదే ఉంది కదా. 3 బాక్సెస్ లో ఏముందమ్మా, పై వైపు టర్న్ అయింది, పై వైపు ఒక హాఫ్ సర్కిల్ ఉంది, కింద వైపు ఒక హాఫ్ సర్కిల్ ఉంది. ఈ హాఫ్ సర్కిల్ అటువైపు టర్న్ అయింది, ఈ హాఫ్ సర్కిల్ ఇటువైపు టర్న్ అయింది. సో ఈ 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉంది కాబట్టి నెక్స్ట్ 4th బాక్స్ లో కూడా సేమ్ డిజైన్ ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది మరి, డిలో ఉంది. సో పై వైపు చూడమ్మా, పై వైపు ఏముంది నాన్న, వైట్ హాఫ్ సర్కిల్ ఉంది, కింద వైపు కూడా ఒక వైట్ హాఫ్ సర్కిల్ ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏముంది, రిమైనింగ్ పార్ట్ బ్లాక్ షేడ్ తో నింపుంది. మీరు ఒక్కొక్క బాక్స్ అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక బాక్స్ తీసుకుని అబ్జర్వ్ చేయండి. 3 బాక్సెస్ సేమ్ డిజైన్ ఉంది కాబట్టి 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉంటే 4th బాక్స్ కూడా సేమ్ ఉండాలి. అది డిజైన్ కావచ్చు, లైన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకేనా, సో ఈ 3 బాక్సెస్ లో సేమ్ ఉంది కాబట్టి 4th బాక్స్ లో కూడా సేమ్ ఉండాలి, యాజ్ ఈజ్ గా ఉండాలి. సో మీరు యాజ్ ఈజ్ గా ఉండాలనుకున్నప్పుడు ఈ 3rd బాక్స్ వరకే చూడండి, ఇది సెపరేట్ గా ఉంది కదా. సో ఈ బాక్స్ వరకే చూడండి. అండ్ మన డి ఆప్షన్ చూడండి, 2 సేమ్ ఉన్నాయా లేవా చూడండి ఒకసారి. 2 సేమ్ ఉన్నాయి కదా. సో ఈ డి బాక్స్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ కాస్త కంప్లీట్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏందమ్మా, డి. మీరు డి ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా మిగిలిన ఆప్షన్స్ ఒకసారి చూడండి, ఈజీగా అవి రాంగ్ ఆన్సర్స్ అని తెలిసిపోతుంది కదా. సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. ఓకే జిలన్, 4th బాక్స్ లో మనకి ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏ బి సి డి అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి అమ్మా, 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉంది అనుకోవచ్చు, లేదా ఒక ఇన్కంప్లీట్ ఫిగర్. ఓకేనమ్మా, ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయింది, ఇది ఇన్కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు. ఓకేనా, ఇన్కంప్లీట్ అయిందంటే మీరు మిడిల్ పాయింట్ అని, ఈ పాయింట్ ని మిడిల్ పాయింట్ అని చెప్పాను కదా. సో మిడిల్ పాయింట్ చుట్టూ ఏమున్నా చూడండి, ఈ 3 బాక్సెస్ లో ఇది ఒక చిన్న స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ ఉంది. సో ఆటోమేటిక్ గా ఇది కూడా ఒక స్క్వేర్ రావాలి. మరొకసారి చూడమ్మా, మిడిల్ పాయింట్ దగ్గర ఇది చిన్న స్క్వేర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ బాక్స్ లో కూడా చిన్న స్క్వేర్ ఉంది చూడండి, ఉందా. సో నెక్స్ట్ ఈ బాక్స్ లో కూడా చిన్న స్క్వేర్ ఉంది. సో ఈ 3 బాక్స్ లో స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న స్క్వేర్ రావాలి. నేను చేత రఫ్ గా డ్రా చేసిన చూడమ్మా, ఇక్కడ ఒక స్క్వేర్ రావాలి. రిమైనింగ్ పార్ట్ ఏమున్నాయి, రిమైనింగ్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది. గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది, ఆ లైన్ నుంచి ఒక లైన్ రావాలి, ఇక్కడ క్రాస్ గా ఒక లైన్ రావాలి. ఎలా చెప్తున్నాం, ప్రతి ఒక్క బాక్స్ లో అదే ఉంది. స్క్వేర్ ఉందమ్మా, స్క్వేర్ ని టచ్ చేస్తూ ఒక డయాగ్నల్ వెళ్ళింది, ఒక కర్ణం వెళ్ళింది. తర్వాత ఇక్కడ నుంచి ఈ వర్టిక్స్ వైపు ఒక లైన్ వెళ్ళింది. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా అంతే ఉందా చూడండి, ప్రతి ఒక్క బాక్స్ లో కూడా అలానే ఉన్నాయన్న. సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఒక లైన్ రావాలి. ఓకేనమ్మా, అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, క్లియర్ గా తెలిసిపోతుంది, బిలో ఉంది. ఓకేనమ్మా, మీరు ఇదంతా డ్రా చేయకుండా కూడా తొందరగానే ఆన్సర్ వచ్చేసింది అనుకోండి, వెంటనే బి అని ఆన్సర్ పెట్టేయచ్చు. ఏ విధంగా, ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఒక స్క్వేర్ ఉండాలని చెప్పాను. సో ఏలో చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ ఉందా, లేదు. సిలో ఉందా, లేదు. ఇక్కడ ఒక స్క్వేర్ ఉండాలి కదమ్మా, లేదు. పోనీ డిలో ఉందా, ఈ ఏరియాలో స్క్వేర్ ఉండాలి, లేదు. ఓన్లీ బిలో మాత్రమే ఉంది. ఓకేనమ్మా, మిడిల్ పాయింట్ దగ్గర స్క్వేర్ ఉండాలని చెప్పాను. ఇది మిడిల్ పాయింట్ చుట్టూ అన్ని బాక్సులలో స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి, మిడిల్ పాయింట్ దగ్గర స్క్వేర్ ఉండాలి. సో మిడిల్ పాయింట్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఇది మిడిల్ పాయింట్ అవుతుందమ్మా. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా ఈ ఏరియా మిడిల్ పాయింట్ అవుతుంది. సో మనకి మిడిల్ పాయింట్ దగ్గర స్క్వేర్ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది, ఓన్లీ బిలో మాత్రమే ఉంది. కాబట్టి బి అనేది మన ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనమ్మా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉంది నాన్న. సో 4th బాక్స్ లో కూడా సేమ్ డిజైన్ ఉండాలి. నేను
ఆ లైన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చమ్మా, నేను డిజైన్ అని అంటున్నాను కదా. సో ఇక్కడ 3 బాక్సెస్ లో సేమ్ ఉన్నాయి కాబట్టి, సేమ్ జామెట్రికల్ ఫిగర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ రావాలి. సో ఇక్కడ మీరు చూస్తే అన్ని ఆప్షన్స్ కూడా అలానే ఉన్నాయన్న, అన్ని ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఈ 3 బాక్సెస్ లో ఉన్న డిజైనే అన్ని బాక్స్ లో కూడా ఉంది. సో ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏదో ఉంది. ఏంటది? మీకు ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి చూడమ్మా, అసలు ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక స్క్వేర్ లాంటి పార్ట్ ఉందమ్మా. స్క్వేర్ అనుకోండి, రాంబస్ అనుకోండి, ఓకేనమ్మా. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా స్క్వేర్ ఉంది. తర్వాత మిడిల్ పాయింట్ దగ్గర నుంచి దాని లోపలికి ఒక లైన్ వెళ్ళింది. ప్రతి ఒక్క బాక్స్ లో కూడా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి లైన్ వెళ్తున్నాయి, చూసారా? సో మిడిల్ పాయింట్ దగ్గర నుంచి లైన్ వెళ్తుంది. సో మనకి ఏం తెలిసిపోయింది? ఇక్కడ కూడా ఒక లైన్ వస్తుంది, ఇక్కడ ఒక రాంబస్ ఆర్ స్క్వేర్ వస్తుంది. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా రావాలి. గుర్తుపెట్టుకోండి, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇలా లైన్ రావాలి. మీకు మిడిల్ పాయింట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు చాలా యూజ్ఫుల్ అవుతుందమ్మా. సో 4th బాక్స్ ఎంటీగా ఇచ్చాడంటే, ఈ 4th బాక్స్ ఖాళీగా ఉంది అంటే ఇక్కడ మనకు తెలుసమ్మా, ఈ ఫిగర్ కి మిడిల్ బాక్స్ ఇది, మిడిల్ పాయింట్ అది. సో 4th బాక్స్ ఖాళీగా ఉందంటే ప్రతి ఒక్క ఆప్షన్స్ కూడా ఇది మిడిల్ పాయింట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మిడిల్ పాయింట్ ఇదే అవుతుంది, ఓకేనమ్మా. సో ఎందుకంటే మనం ఆన్సర్ అయితే ఏదైతే అనుకుంటున్నామో దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే ఈ ఎడ్జ్ అనేది ప్రతి ఒక్క బాక్స్ కూడా ఈ ఎడ్జ్ అనేది ఇక్కడ మిడిల్ పాయింట్ కి మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఏం చెప్పాను, ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ రావాలని చెప్పాను. సో మిడిల్ పాయింట్ నుంచి లైన్ ఎక్కడ వస్తుందో అన్ని ఆప్షన్స్ చూద్దామా. ఏలో రావట్లేదు, మిడిల్ పాయింట్ అంటే ఇదే కదమ్మా, ఇక్కడ నుంచి లైన్ రావట్లేదు. బిలో లైన్ రావట్లేదు, సిలో లైన్ వస్తుంది, డిలో లైన్ రావట్లేదు. అంటే ఏ బి డి రాంగ్ అని తెలిసిపోయింది కాబట్టి, ఓకేనమ్మా, 100% సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రాంబస్ లాంటి షేప్ రావాలని చెప్పాను. నెక్స్ట్ మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ రావాలని చెప్పాను. సో మిడిల్ పాయింట్ నుంచి లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ఆప్షన్ లో వస్తుందంటే కేవలం సిలో మాత్రమే వస్తుంది. కాబట్టి సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రెడ్ బాల్ సి అనే ఆప్షన్ దగ్గర పెట్టాను, మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ పైన ఉందన్న, ఆప్షన్స్ కింద ఉన్నాయి, కానీ మన కాన్సెప్ట్ ఒకటే, ఓకేనా? సో ఇక్కడ 4th బాక్స్ లో ఏమొస్తుంది మీకు? ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా, ఓకేనమ్మా, మీకు క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను చెప్పేదానికంటే ముందే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ మీరేం చేయాలమ్మా, వీడియోని పాజ్ చేసి, ఓకేనా, వీడియోని పాజ్ చేసి ఒకసారి ఆన్సర్ సెండ్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూస్ గా చూడండి. సో మీరు ఇక్కడ డిజైన్ చూస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది మనకు గెస్ చేయడం రావాలి, ఓకేనా? గెస్ చేయడం వస్తే మనకు ఆన్సర్ ఈజీగానే వస్తుంది. లేదు ఇంకా సింపుల్ ట్రిక్, మనకి 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ రెండింటిని చూడండి. ఫస్ట్ 2 బాక్సెస్ చూడండి, సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, సేమ్, ఓకేనమ్మా, డిజైన్ సేమ్, డైరెక్షన్స్ కూడా సేమ్, ఓకేనమ్మా. పై వైపు 2 లైన్స్ వెళ్ళాయి, 2 బాక్స్ కూడా పై వైపు 2 లైన్స్ వెళ్ళినట్లుగా ఉన్నాయి, క్రాస్ లైన్స్. నెక్స్ట్ కింద వైపు ఏమున్నాయి? 2 ఫ్లవర్ పెటల్స్ లాంటి డిజైన్స్ ఉన్నాయి, ఓకేనమ్మా. పువ్వులకి ఎలా ఉంటుందో అలాంటి డిజైన్ ఒకటి కింద వైపు ఉంది. 2 బాక్సులు కూడా సేమ్ ఉంది. అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయన్న, చూడండి ఒకసారి. డిజైన్ చూస్తే 3 బాక్సులు సేమ్ అమ్మా, కానీ ఈ రెండింటి డైరెక్షన్స్ ఫస్ట్ 2 బాక్సులు చూస్తే సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ ఉందమ్మా. పై వైపు 2 లైన్స్ వెళ్ళాయి 2 బాక్సులు కూడా, కింద వైపు 2 పెటల్స్ వచ్చాయి 2 బాక్సులలో కూడా. సో ఇక్కడ మీరు 3rd బాక్స్ లో ఏముందో 4th బాక్స్ లో కూడా యాజ్ టీజ్ గా ఉండాలి. 4th బాక్స్ లో కూడా యాజ్ టీజ్ డిజైన్ ఉండాలి. ఇక్కడ ఫ్లవర్ పెటల్స్ లాంటి 2 పైకి వెళ్ళాయి, 2 క్రాస్ లైన్స్ కింద ఉన్నాయి. సేమ్ డిజైన్ ఏ ఆప్షన్ లో ఉందో చూసుకుంటే ఏలో ఉందమ్మా, అవునా? ఇక్కడ మళ్ళొకసారి వినండి, చూడటానికి డిజైన్ అన్ని బాక్సుల్లో సేమ్ ఉందమ్మా, కానీ ఇక్కడ ఈ 2 బాక్సుల్లో మాత్రం ఎగ్జాక్ట్లీ ఉన్నాయి, 2 ఒక జిరాక్స్ కాపీ లాగా ఉన్నాయి, ఓకేనా? డైరెక్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3rd బాక్స్ లో ఏ విధంగా ఉందో డైరెక్షన్ సేమ్ 4th బాక్స్ లో కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ డైరెక్షన్స్ అంటే ఏంది? ఫ్లవర్ పెటల్స్ 2 పైన ఉన్నాయి, క్రాస్ లైన్స్ కింద ఉన్నాయి. సో సేమ్ డిజైన్ ఎక్కడ ఉందని చూస్తే ఏలో ఉందమ్మా, 2 ఫ్లవర్ పెటల్స్ పైన ఉన్నాయి, క్రాస్ లైన్స్ కింద ఉన్నాయి. యాజ్ ఈజ్ గా ఉందా? సో మీకు ఇక్కడ ఎనీ 2 బాక్సెస్ అనే కాన్సెప్ట్ ఇలా యూజ్ఫుల్ అవుతుందమ్మా, ఓకేనా? సో ఏ ఇస్ అవర్ ఆన్సర్. నేను రెడ్ బాల్ ఏ దగ్గర పెట్టాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం, ఓకేనా? మీరు పేపర్లో చేసేటప్పుడు ఎగ్జామ్ రోజు కానీ మామూలుగా పేపర్లో అటెంప్ట్ చేసేటప్పుడు రకరకాలుగా దీనికి ఆన్సర్ సొల్యూషన్ మీకు ఈజీగా వస్తుందమ్మా. ఏ విధంగా వస్తుందంటే రకరకాల కాన్సెప్ట్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. ఈ బాక్స్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా వెళ్ళింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చిందమ్మా. దీని కంటిన్యూషన్ ఏమొస్తుంది? ఇటు ఒక లైన్ వస్తుంది, ఓకేనమ్మా. దీని కంటిన్యూషన్ ఇటు ఒక లైన్ వస్తుంది. ఇలా చూసుకుంటే ఆన్సర్ చాలా సింపుల్ గా, ఓకేనమ్మా, చాలా సింపుల్ గా వస్తుంది. ఎందుకంటే అలాంటి క్రాస్ లైన్ మనం రఫ్ గా ఇక్కడ డ్రా చేస్తున్నాం చూడమ్మా. సో ఇలా వస్తుంది. ఇలా వస్తుందని మనం ఎలా గెస్ చేసాం? ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక డయాగ్నల్ అంటే కర్ణం లాంటి లైన్ అయితే ఉంది, ఓకేనమ్మా. సో ఇక్కడ కూడా ఇలాంటి లైనే వస్తుంది.
మీరు అనుకోవచ్చు ఇక్కడే ఎలా వస్తుంది, ఇక్కడ కూడా రావచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది. సో మీరు ఈ రెండు ఆపోజిట్ బాక్స్‌లో చూడండమ్మా. ఈ రెండు లైన్స్ చూడండి సేమ్ డైరెక్షన్‌లో ఉన్నాయా? సో ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా ఈ రెండు సేమ్ డైరెక్షన్‌లో ఉండాలి. అంటే ఈ రెండు సేమ్ క్రాస్‌గా ఉండాలి. సో అలా అనుకున్నా ఇక్కడ లైన్ ఇలా వస్తుందమ్మా. సో ఈ రెండు బాక్సులలో ఇలా క్రాస్‌గా ఉన్నాయి లైన్స్ కదా! సో ఈ రెండు బాక్సులు కూడా ఈ విధంగా ఉండాలి అనుకోని డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసుకుంటే అలాంటి ఆప్షన్ ఏలో లేదు. ఓకేనమ్మా. బిలో ఉంది. నెక్స్ట్ సిలో ఉంది. డిలో లేదు. ఇలాంటి లైను డిలో లేదు. కాబట్టి మనకి రెండిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటమ్మా? రిమైనింగ్ లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. రిమైనింగ్ లైన్స్ అంటే ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా ఇలాంటి ఒక నిలువు లైన్ వస్తుంది. సో మనకి ఇక్కడ కూడా ఒక నిలువు లైన్ రావాలి. ఓకేనమ్మా? ఇక్కడ కూడా ఒక నిలువు లైన్ రావాలి. నిలువుగా వచ్చే లైన్ రావాలి. సో మనకి మిగిలిన రెండే బి అండ్ సిలోనే ఉండాలి. ఓకేనమ్మా? సో అలాంటి లైన్ ఎక్కడుంది? నిలువు లైన్ బిలో ఉందమ్మా. ఓకేనమ్మా? మిడిల్ పాయింట్‌కి దగ్గరగా గుర్తుపెట్టుకోండి. మిడిల్ పాయింట్‌కి అటు ఇటు 2 లైన్స్ వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ ఒక లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ రావాలి. సో ఇక్కడ ఒక లైన్ రావాలమ్మా. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే బిలో మాత్రమే ఉంది. ఓకేనమ్మా? సో మనకి బి ఆన్సర్. మీరు వీలుంటే రిమైనింగ్ పార్ట్ కూడా డ్రా చేసుకోవచ్చు. రిమైనింగ్ పార్ట్ ఎలా డ్రా చేసుకుంటాం? ఆల్రెడీ ఒక లైన్ ఇక్కడ డ్రా చేసాం కదా! నెక్స్ట్ చూడండి. ఇలా 2 క్రాస్ లైన్స్ వచ్చి ఇక్కడ టచ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఇచ్చాడంటే ఇక్కడ కూడా మనం ఇంకొక లైన్ దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇక్కడ కూడా ఒక లైన్ అటాచ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మిగిలిందంతా వచ్చేస్తుంది. ఓకేనమ్మా? మీరు ఇంత సింపుల్‌గా డిజైన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? వీలుంటే డ్రా చేసుకోండి. చాలా పెన్సిల్‌తో చాలా సింపుల్‌గా చాలా స్పీడ్‌గా డ్రా చేయొచ్చమ్మా. ఓకేనా? సో ఇలాంటి లైన్ ఒకటి డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ అటాచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిగిలిన బాక్స్‌ని అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. ఓకేనమ్మా? ఈ 2 లైన్స్ ఇలా క్రాస్‌గా వచ్చి మిడిల్ లైన్‌కి టచ్ అవుతున్నాయి. ఈ బాక్స్‌లో ఆల్రెడీ ఒక లైన్ ఉంది ఇక్కడ. సో ఆటోమేటిక్ మనం దీన్ని గెస్ చేసి ఇలా డ్రా చేసుకుంటాం. రిమైనింగ్ ఇంకొక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి లైన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయని చూస్తే ఎక్కడుందమ్మా ఆప్షను? బిలో ఉంది. సో బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇది క్వశ్చన్ ఫిగర్, ఇవి ఆన్సర్ ఫిగర్స్. సో ఆప్షన్స్ లేకపోయినా మీరు దీన్ని ఏ, బి, సి, డి అనుకొని మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూస్తే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉంది. ఓకేనమ్మా? ఏదో జెడ్ లాంటి డిజైన్, జెడ్ అనుకుంటారా, మీరు ఎన్ అనుకుంటారా, ఇంగ్లీష్ లెటర్ ఎన్ అనుకుంటారా, జెడ్ అనుకుంటారా, మీ ఇష్టం. అలాంటి డిజైన్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనమ్మా? అన్ని గజిబిజిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. సింపుల్ లైన్స్, కానీ మీరు తొందరపడితే రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో మీరు వీడియోని పాజ్ చేసుకొని ఒక 30 సెకండ్స్లో ఆన్సర్ సెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా? నేను మాత్రం కంటిన్యూస్గా చెప్తాను వినండి. సో ఇక్కడ చూస్తే అన్ని సేమ్ ఉన్నాయి కదా, మరి మీరు జెడ్ అనుకోండమ్మా, లేదా ఇక్కడి నుంచి చూస్తే ఇంగ్లీష్ లెటర్ ఎన్ లాగా అనుకోండి, ఏదైనా పర్లేదు. కానీ అన్నిట్లో సేమ్ అయితే ఉంది నాన్న. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్ చూడండి ఒకసారి. సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సపోజ్ నేను జెడ్ అనుకుంటున్నాను కొద్దిసేపు. ఓకేనమ్మా? సేమ్ జెడ్ లాగా ఉంది. సేమ్ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది నాన్న. లేదా ఎన్ అనుకోండి, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దీన్ని ఎన్ అంటున్నాను. సేమ్ డైరెక్షన్లో ఎన్, ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్లో ఉందమ్మా ఎన్. ఓకేనమ్మా? ఈ రెండింటిని ఎన్ అనుకోండి కొద్దిసేపు. నేను ఇంగ్లీష్లో మనకి చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ లెటర్ ఎన్తో కంపేర్ చేస్తున్నాను. సో మీరు ఈ బాక్స్లో ఎన్ ఎలా రాస్తున్నారో, ఏ డైరెక్షన్లో, ఓకేనమ్మా, ఏ డైరెక్షన్లో రాస్తున్నారో సేమ్ ఈ బాక్స్లో కూడా ఎన్ని సేమ్ డైరెక్షన్లో రాస్తున్నాం మనం. అవునా? అంటే ఈ రెండు సేమ్, ఆపోజిట్ బాక్సెస్ రెండు సేమ్ ఉన్నాయి. మీకు ఎనీ టూ అనే కాన్సెప్ట్ చెప్పాను. అంటే ఏ రెండు బాక్సులలో సేమ్ ఉన్నా కానీ మిగిలిన రెండు బాక్సులలో కూడా సేమ్ ఉంటుందని చెప్పాను. సో ఈ రెండు బాక్సులలో సేమ్ ఉంది. ఇక్కడ డైరెక్షన్స్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ బాక్స్లో ఈ రెండు బాక్సులలో ఇక్కడ ఎన్ని ఎలా రాస్తున్నారో సేమ్ నెక్స్ట్ బాక్స్లో కూడా ఎన్ని సేమ్ డైరెక్షన్లో రాస్తాం మనం. ఓకేనమ్మా? సో నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముందో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ ఈ బాక్స్లో ఏ విధంగా ఉంది, ఇంగ్లీష్ లెటర్ జెడ్ లాగా ఉంది. అవునమ్మా? ఇంగ్లీష్ లెటర్ జెడ్ లాగా ఉంది. సేమ్ డైరెక్షన్లో నెక్స్ట్ ఇక్కడ కూడా ఉండాలి. అంటే ఎలా ఉండాలి, ఇక్కడ ఇలా వచ్చి, ఓకేనమ్మా, నెక్స్ట్ ఒక లైన్ నిలువుగా వచ్చి నెక్స్ట్ ఒక లైన్ క్రాస్గా వెళ్తుంది. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి, ఈ బాక్స్లో ఏముందో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి. కాబట్టి ఇలాంటి బాక్స్ ఎక్కడ ఉంది మరి చూస్తే ఏలో ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ ఎలా అయితే డ్రా చేస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ ఉంది చూడండి. ఇలా ఈజీగా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా క్లియర్గా చూడాలంటే ఓకేనమ్మా, మీకు ఈ రెండు బాక్సుల్లో ఏముంది, సేమ్ ఉంది. అడ్డంగా రెండు లైన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? ఈ రెండు బాక్సుల్లో కూడా మిడిల్లో, ఈ బాక్స్కి మిడిల్ ఇది అనుకోండి అమ్మా, ఈ బాక్స్కి మిడిల్లో ఇది అనుకోండి. మిడిల్ రెండు బాక్స్లో కూడా మిడిల్లో అడ్డంగా లైన్స్ ఉన్నాయి.
సో ఇక్కడ మిడిల్లో నిలువు లైన్ వచ్చిందమ్మా. ఫస్ట్ బాక్స్ లో ఏమొచ్చింది? మిడిల్లో నిలువు లైన్ వచ్చింది. సో ఈ ఫోర్త్ బాక్స్ లో కూడా మిడిల్లో నిలువు లైన్ ఉండాలి. అలా చూసినా గానీ మిడిల్లో నిలువు లైన్ ఎక్కడ ఉంది? కేవలం ఏలో మాత్రమే ఉందమ్మా, మిడిల్లో ఉంది. ఓకేనమ్మా, ఏలో మాత్రమే మిడిల్లో లైన్ ఉంది. ఓకేనమ్మా, మీరు సింపుల్ ఫస్ట్ లో చెప్పింది ఈజీగా ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఈ రెండు బాక్సులలో సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఎన్ అనే లెటర్ లాగా అనుకుంటే రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇది జెడ్ అనుకుంటున్నాం కొద్దిసేపు. సో సేమ్ డైరెక్షన్ లో ఉండాలి, ఇక్కడ జెడ్ లాగా ఉండాలి అనుకొని సేమ్ డైరెక్షన్ లో రాసి చూస్తే ఏలో మాత్రమే ఉందమ్మా. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే చిల్డ్రన్, క్లాస్ నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మా. సో మీరు ఈరోజు క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఎన్ని అటెంప్ట్ చేశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఓకేనమ్మా, ఆ విషయాన్ని కూడా మీరు వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే విషయాన్ని కూడా కింద మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, 9 మార్క్స్ వచ్చాయా, 8 మార్క్స్ వచ్చాయా, అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయనే విషయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ ని సెండ్ చేయండి. ఓకేనా? మన క్లాసెస్ బాగున్నాయా? బాగుంటే ఈ క్లాసెస్ ని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ఫార్వర్డ్ చేయండి. ఓకేనమ్మా, క్లాసెస్ ఎలా ఉన్నాయి, నవోదయ కోచింగ్ మనకి క్లాస్ ఇక్కడ బాగున్నాయనే విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ తో, ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ అనే కాన్సెప్ట్ తో ఇంకొన్ని పిక్చర్స్ నెక్స్ట్ క్లాస్లలో కూడా మనం ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.